రైట్. రవికుమార్ గారు దయచేసి మాట్లాడండి. మీ విశ్లేషణ ఏమిటి? నిజంగానే ఆ పాపం ఎవరిదని ప్రశ్నిస్తే అని శ్రీశ్రీ గారు అడిగారు, గుర్తుందా? అట్లాగే ఇప్పుడు చివరికి ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి తెచ్చిపెట్టినటువంటి చంద్రబాబు గారు, తెలుగుదేశం, రామోజీ, రాధాకృష్ణులు ఆ పాపానికి బాధ్యులా కారా? పైగా ఇప్పుడు ఎదురు వెన్నుపోటు పొడిచారని, వైసీపీయే కారణమని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా లేదా? గారు, మీకు మిగతా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. అయితే వాలంటీర్లు అంటే ఎవరండి? మన మధ్యనే పెరిగి మన చుట్టుపక్కలే ఉండి మన కాలనీలో బతికే అక్కచెల్లమ్మలు లేకపోతే అన్నదమ్ముల వీళ్ళు ఇటు ప్రజలకి ప్రభుత్వానికి వారధల్లా ఉండి అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజలకి డోర్ స్టెప్ దగ్గర అందిస్తూ, ఇంకా కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ఏం చేశారండి? ప్రజలే వాళ్ళ సొంత బంధువులే దగ్గరికి వెళ్ళలేకపోతే వాళ్ళే వెళ్ళి వాళ్ళకి సేవలు అందించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకులండి. వాళ్ళకి ఆనరీగా ఒక 5,000 రూపీస్ గవర్నమెంట్ ఏంటంటే ఇస్తుంది. సో అలాంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ మొదటి నుండి కూడా విద్వేషాన్నే చిమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? ఫస్ట్ లోనే వాళ్ళు ఎవరు, అదొక ఉద్యోగం, గోను సంచులు మోసేవాళ్ళు, లేకపోతే ఎవరు అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇంట్లో కుటుంబాలు ఏదో డిస్టర్బ్ చేసేవాళ్ళు అని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చేసరి డైరెక్ట్ గా వాళ్ళు ఒక ఉమెన్ ట్రాఫికింగ్ కే పాల్పడుతున్నారని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్. సో ఇటువంటి విద్వేషాన్ని రగిల్చి ఈ రోజు ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా లేకపోతే అచ్చెన్నాయుడు గారి ద్వారా వీళ్ళ ద్వారా కంప్లైంట్ ఇప్పించి, నిమ్మగడ్డ రమేష్ ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి తాలూకా తాబేదారు కాదా? చంద్రబాబు నాయుడు గారికి అసలు పేదలంటే ఒక రకమైనటువంటి ఉద్దేశం ఉంటుందండి. ఆయనకి పేదల మీద ఉండే నిబద్ధతే వేరండి. పేదవాడికి ఏమైనా ఓటు హక్కు లేకపోతే వాళ్ళని పట్టించుకోకుండా రాష్ట్రం నుండి తరిమేసేటువంటి వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు. సో అటువంటి నిబద్ధత ఉన్న వ్యక్తి. అలాంటిది ప్రజలు బాగుపడాలి, పేదవాడు కూడా మన సమాజంలో ఒక భాగమే, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళని ఒక ఆర్థిక స్వావలంబన కల్పించాలని ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఏంటంటే ఒక పేదవాడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి ఇటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూస్తే ఖచ్చితంగా ఓటు వేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు, ఆయనకే ఓటు వేస్తారు. అది నమ్మి వాళ్ళలో ఎటువంటి ఏదో ఒక విద్వేషాన్ని రగిల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కల్పించి ఓట్లు వేయించుకోవాలనే ఒక భావంతో ఈ రోజు వాళ్ళ మీద విద్వేషాన్ని చిమ్ముతున్నారండి చంద్రబాబు నాయుడు గారు, ఈ టీం అంతా కూడా. వాళ్ళు ఎవరండి? చూడండి, ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్ గారు, నిమ్మగడ్డ రమేష్, వీళ్ళందరూ ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? ఎటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకు తాబేదారులు కాదా? వీళ్ళందరినీ ఏకం చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి చేస్తున్నాడు అనమాట ఎలక్షన్ లో. కానీ ప్రజలు అవేమి నమ్మరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సంక్షేమాన్ని అందిస్తారు. ఆర్టికల్ 39 చెప్తుందండి, పేదల మధ్యనున్న పేదలకి ధనికుల మధ్యనున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించడమే ప్రభుత్వాల తాలూ బాధ్యత అని చెప్పేసి ఆ బాధ్యతని 100% నిబద్ధతతో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. విద్వేషాన్ని రగిల్చి పేదలు ఎందుకున్నారు, వీళ్ళు చస్తే కాదా లేకపోతే వీళ్ళకి ఓటు హక్కు తీసేస్తే కాదా అన్నటువంటి విద్వేషం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది మనం గమనించాలి, ప్రజలందరూ కూడా అది గమనిస్తున్నారు అన్నమాట. రైట్. అంటే ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న విషప్రాతలని జనం నమ్ముతారా? ఇప్పుడు దీంట్లో కూడా ముందు వాళ్లే బూతులు తిట్టారు వాలంటీర్లని, ఇప్పుడు వాళ్ళే అబ్బాయి వైసీపీ వాళ్లే బాధ్యులని ప్రచారం చేస్తున్నారు. ఎలా నమ్ముతారండి? 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పేదలకు పెన్షన్ అందించారో తెలియదండి. పెన్షన్ వీళ్ళేదో సరదాగా ఉద్యోగాలు చేసిన వాళ్ళు కాదండి. అనేక రోగాలతో బాధపడి, అంగవైకల్యంతో బాధపడి వృద్ధులైపోయి ఇంటి దగ్గర ఉన్న పిల్లలు చూడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూస్తున్నారులే, నెల వచ్చేసరికి మాకు మందులకి కుటుంబ ఖర్చులకి ఈ పెన్షన్ వస్తుందని ఒక ఆసరాతో ఉన్నటువంటి పేదలండి వాళ్ళు. వాళ్ళకి 4 సంవత్సరాల 10 నెలల పాటు ఎంత నిబద్ధతతో అందించారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు నిన్న అంటున్నాడండి, ఏంటది, ఈ డబ్బులన్నీ కాంట్రాక్టులకు ఇచ్చేసారని చెప్పేసి. అది 4 సంవత్సరాల 10 నెలలు ఎంత నిబద్ధతతో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంట్రాక్టులకు ఇచ్చేస్తారండి. ఏం మాట్లాడుతున్నారండి ఆయన? పచ్చి అబద్ధాలు. ఇవ్వకపోతేనేమో బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారు, కాంట్రాక్టర్లు అంతా ఇదైపోతున్నారు అదైపోతున్నారని అనేది వాళ్ళే, రాసేది ఈనాడే. ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్లకు ఇచ్చేసారని బిల్లులు పే చేసేసారు, ఇంకేముందని వాళ్ళు రాసేది వాళ్ళే. ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నారండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి బీజేపీని ప్రభావితం చేసి, ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేసి, పేదలకు అందకుండా చేసి దాని ద్వారా లబ్ధి పొందామని చూశారు. ఇప్పుడు ఎలా అయితే, ఇప్పుడు ఏదైతే పేదలు ఇదందరూ గ్రహించి
ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కుట్ర, రేపొద్దున మళ్ళీ ఎన్నిక వస్తే ఖచ్చితంగా మనకి ఇటువంటి పరిపాలన ఉంటుందని గ్రహించారు కాబట్టి ఈ రోజు వెళ్ళి ఒకలేలుపులు ఏడుస్తున్నారండి. నిన్న సిఎస్ గారి దగ్గరికి వెళ్ళి టీడీపీ నాయకులు ఏంటండి ఇప్పుడు చేసింది, అసలు ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ దగ్గరికి వెళ్ళమనండి, నిలదీయమనండి, నీకు ఎవడేమన్నాడు అని చెప్పేసి. సో అదంతా పోయి ఈ రోజు ఏంటంటే ఒకలేడుపులు ఏడుస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు వాలంటీర్లు మా కొద్దీ ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి రాజీనామాలు చేశారట మచిలీపట్నంలో. అవి ఆమోదించొద్దని ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెబుతున్నారు. అదొక విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు ఇదంతా చంద్రబాబు నాయుడుకి సెల్ఫ్ గోల్ అనమాట. ఇది ప్రజలకి చంద్రబాబు నాయుడు తాలూకు కుట్ర బయటపడింది అనమాట. బయటపడేసరికి వాలంటీర్లు ఇప్పుడు ఏదో బొజ్జగించేసేలాగా, లేకపోతే పేద పెన్షనర్లకి తాలూకా సింపతి పొందే విధంగా ఇప్పుడు రకరకాల యాక్టింగ్లు డ్రామాలు చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ టీవీ5 వీటి ద్వారా చేస్తున్నారు అనమాట. వెళ్ళమనండి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిలదీయమనండి, ఎవరు నీకు ఇమ్మన్నాడు అని చెప్పేసి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి ఆయన మీద. నిమ్మగడ్డ రమేష్ చేసిన నిర్వాహకం ఇది మాకు సంబంధం లేదని కూడా చెప్పలా. పోనీ ఉత్తరం రాశారా, ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం కూడా రాయలే, వాలంటీర్లు కంటిన్యూ చేయండి అని కూడా చంద్రబాబు ఉత్తరం రాయలే. ఏళ్ల మీద వాళ్ళ మీద నెడతాడు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ మీద రాస్తే ఆయన బూతులు తిడతాడు. నీ కోసం నేను వెళ్ళి నన్ను బదనాం చేస్తావా, నన్ను బలి చేస్తావా, నువ్వు అన్నీ అంతే అని తిడతారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరావు తిట్లా చంద్రబాబు నన్ను ఇంత మోసం చేసావా అన్నట్టుగా, నీవు నాకు ఒక్కడికి ఇవ్వకపోతే ఇంకా నువ్వేంటి పోలవరం కట్టేది డ్యామ్ డూమ్ అని తిట్టినట్టుగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కూడా అట్లా తిరుగుబాటు చేస్తాడు కదా, ఆ భయంతో అనమాట. రైట్. బీజేపీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ నిబద్ధత ఉంటే ఎలక్షన్ కమిషన్ మరొకసారి ఇప్పుడు లెటర్ రాయమనండి. పేదలు నిజంగా ఇబ్బంది పడతారు, ఇంట్లో ఉండే రోగులండి, వాళ్ళు ఎలా ఇప్పుడు సచివాలయంకి వెళ్తారండి, వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా తీసుకోగలుగుతారండి పెన్షన్, వాళ్ళకి రేపు పొద్దున్న మందులు ఎలా తీసుకుంటారండి. సో ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయమనండి, వాలంటీర్ల ద్వారా అందించండి, మా ద్వారా తప్పు జరిగింది, మేమేమి ఇంకా దాన్ని సరిదిద్దుకుంటాం అని చెప్పేసి ఒక లెటర్ రాయమనండి. అప్పుడు ఏమైనా ప్రజలు హర్షిస్తారేమో. ఎంతసేపు వైసీపీ మీద ఆరోపణ చేయటం, వైసీపీ మీద చేతి చేసుకోవాలి, పరిష్కారం చెప్పాలి కదా. రామకృష్ణ గారు 4 సంవత్సరాల 10 నెలలు ప్రజలకి ఎలా సంక్షేమ పథకాలు అందించారు, దానిలో వాలంటీర్ల తాలూకు పాత్ర ఏంటి, వాలంటీర్లు ఎంత నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన పనులు ఎంత నిబద్ధతతో చేశారని ప్రజలకు తెలుసండి. కాదు తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అడగటం ఏంటో, వాళ్ళు రెడీమేడ్గా ఆదేశాలు ఇచ్చేయటం ఏంటో, ఇదేం అర్థం కాకుండా ఉంది వ్యవహారం. రైట్.